హలో గైస్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఈ వీడియో ద్వారా మీకు ఎస్బీఐలో ఫండ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికి మనము లాగిన్ అయిన తర్వాత ఎస్బీఐ బీసీ పాయింట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద అబోవ్ లిస్టెడ్ సర్వీసెస్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మనకు ఇక్కడ న్యూ విండో ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు కొన్ని సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో రీసెంట్గా నేను మినీ స్టేట్మెంట్ ఏ విధంగా తీయాలని చెప్పాను. ప్రజెంట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూస్తాం. సో దీనికి ఫండ్ ట్రాన్స్ఫర్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో ఏఈపిఎస్ సర్వీస్ని ఉపయోగిస్తున్నాను. దీంట్లో బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెమిటర్ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. రెమిటర్ ఆధార్ నంబర్ అనగా ఎవరి అకౌంట్లో నుంచి అయితే మనం డబ్బులు తీస్తామో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పక్కనే బెనిఫిషియరీ ఆధార్ నంబర్ అని ఉంది. సో ఇక్కడ ఎవరికైతే మనీని పంపించాలో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ రెమిటర్ అనే వారు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మనము ఈ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏజెంట్ అథెంటికేషన్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యొక్క పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీ యొక్క కస్టమర్ యొక్క ఎవరైతే అకౌంట్లో నుంచి డబ్బులు పంపించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క బయోమెట్రిక్ తీసుకొని ప్రొసీడ్ అనే బటన్పై క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో మీకు ఇక్కడ డీటెయిల్స్ కనబడతాయి, మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్ ఈ యొక్క అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క బీసీ సర్వీస్ని యూజ్ చేస్తున్న మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలియజేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోని అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.